this is your surgeon behind the voice, and you are watching Surgeon's Travel. Welcome to my YouTube channel. This will be another vlog from Kumuvela Vlogs. Okay, చాలా లైన్ మనం వీడియోలు పెట్టి actually I'm not finding time to edit videos, so there's a delay in editing videos and everything. Okay, ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి. అది చూడొచ్చు, ఈ క్యాంప్ సిటీ 10 సిటీ అనమాట. ఇది కుమ్మేలో ఉన్న 10 సిటీలో పెట్టారు. సంగం నుంచి పీపాపుల్ అనే ప్లేస్లో ఉందన్నమాట. ఇది అప్పుడు పెట్టేది చాలా, ఇప్పుడు ఆల్రెడీ కుమ్మేలో అయిపోయింది. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండర్స్టాండ్. ఓకే, దీస్ వ్లాగ్స్ విల్ బి యాక్చువల్ దీస్ వ్లాగ్స్ ఆర్ డిలేడ్. కంటిన్యూ చేద్దాము. ఇవి ఇప్పుడు రావాల్సినవి కానీ చాలా డిలే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇది అయోధ్య రామ మందిర్కి సంబంధించిన టెంపుల్ క్రియేట్ చేసి పెట్టారనమాట. దిస్ ఇస్ ద రిప్లికేషన్ ఆఫ్ అయోధ్యస్ రామ మందిర్ టెంపుల్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీరెవరో తెలియదు కానీ కొంచెం ఫేమస్ పర్సనాలిటీ ఎవరు అయి ఉంటారు. పెద్ద పర్సన్ లేదు కానీ తెలియదు, కానీ చాలామంది ఫొటోస్ దిగి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ సిటీలోకి వెళ్ళామన్నమాట. క్యాంప్ సిటీకి వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు, అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ట్రాక్టర్స్ అవన్నీ వచ్చాయి. మోస్ట్ లైక్ పంజాబ్ ఏరియాస్ నుంచి వచ్చాయి అన్నమాట చాలా వరకు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఖాడాస్ ఉన్నాయన్నమాట. అఖాడాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది అంటే ఒక ఇక్కడ తోరణంలో ఒకటి అనిపిస్తుంది, ఒక ఆర్ట్స్ లాగా అనిపిస్తుంది. మొత్తం ఒక అఖాడాకి సంబంధించిన వాళ్ళంతా ఒక ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ చూస్తున్నంతా ఒక అఖాడా వాళ్ళు. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది చూడండి, అక్కడ లోపలికి వెళ్తే ఇంకా అక్కడ లోపల మొత్తం టెంట్స్ ఉంటాయి. వాళ్ళంతా ఒక అఖాడాకి సంబంధించిన వాళ్ళు అనమాట. అక్కడ అంటే సంథింగ్ ఒక గ్రూప్ లాంటిది అనమాట. అంటే ఈ సాధువుల్లో గ్రూప్ లాంటివి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఖాడాస్ ఉన్నాయి. చాలామంది ఉన్నారు, చాలా అఖాడాస్ ఉన్నాయి. వాళ్ళందరికీ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ ఇట్లా ప్లేసెస్ ఇచ్చారన్నమాట టెంట్ చేసుకోవడానికి. ఇక్కడ చూడొచ్చు మీరు, వీళ్ళంతా నాగ సాధుస్. వీళ్ళు మోస్ట్ లైక్లీ ఉత్తరాఖండ్లో ఉంటారంట. చాలామంది ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు. కేదార్నాథ్ కూడా అక్కడే ఉంటుంది. మనం ఈసారి కేదార్నాథ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం, చూడాలి. నాకు లీవులు దొరకడం కష్టం. లీవులు దొరికితే కేదార్నాథ్ వెళ్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ కేదార్నాథ్లో బైక్ మీద మొత్తం వెళ్ళరాదు. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి దూరం కొంచెం గౌరీగూడ అనే ప్లేస్లో బైక్ పార్క్ చేసి అక్కడ నుంచి మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది. చూద్దాం, మనకి లీవ్ దొరికితే వెళ్తాం, లీవ్ దొరకవచ్చు చూడాలి. ఇక్కడ చూసి నేను లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ చాలామంది ఉన్నారు నా చదువు. వీళ్ళకు సంబంధించిన టెంట్స్ అవి ఉన్నాయన్నమాట. ఆ టెంట్లో వీళ్ళు ఉంటారు. దాంట్లోనే వీళ్ళు భోజనాలు, కుకింగ్, వంట సామాన్ అంతా చేస్తున్నారు. ఎవరైనా చూడడానికి వెళ్ళినా, అంటే టెంట్స్ విజిట్ చేయడానికి వెళ్ళినా వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు అనమాట. ఇక్కడ నాకు వాళ్ళ లోకల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నైట్ టైంలో భజనలు అంటే అవన్నీ జరుగుతాయంట. ఎవరైనా పడుకోవాలని నైట్ టైం పడుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఆ టెంట్లో పడుకోవచ్చు అంట. వాళ్ళు షెల్టర్ కూడా ఇస్తారు అన్నారు. వాళ్ళు కరెక్ట్గా తెలియదు. వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే చూడొచ్చు, చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫేమస్ పర్సన్ అంటే ఫేమస్ అయిన ఈ కుంభమేళ ఫేమస్ అయిన బాబాలు కూడా ఉన్నారు. వాళ్ళు ఆపోజిట్ సైడ్లో ఉన్నామంటే చూపిస్తాను నెక్స్ట్. ఇక్కడ చూడొచ్చు మీరు వంట సామాన్లు. ఇక్కడ అంతా కుక్ చేసుకొని సర్వ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి కుకింగ్ అదంతా నాకు తెలిసి ఇప్పుడు ఇది మొత్తం కుంభమేళ అయిపోయింది. ఇది నేను యాక్చువల్లీ ఫిబ్రవరిలో వెళ్ళాను. అప్పటి నుంచి ఇంకా నేను ఎడిట్ చేయలేదు వీడియోస్. నాకు అంత పెద్దగా టైం ఉండకపోవడం వల్ల ఎడిట్ చేయడం కుదరలేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అంత తొందరగా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ ట్రై చేస్తాను వీడియో తొందరగా ఎడిట్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు టెంట్లు అన్నీ ఉన్నాయన్నమాట. టెంట్స్ అన్నీ జస్ట్ అలా తిరిగి చూశాను. అందరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అందరూ వాళ్ళు వంటలు చేసుకొని ఉంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, అందులో ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనాలు కూడా పెడతాం అన్నమాట. చూడొచ్చు, లాస్ట్కి ఇట్లా ఉన్నాయన్నమాట. లోపల వాష్రూమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ బయో టాయిలెట్స్ ఉన్నాయి అన్నమాట.
ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా అంతా గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, మొత్తం ఎలక్ట్రిసిటీ అదంతా. యాక్చువల్లీ నైట్ టైంలో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట చాలామంది. నైట్ టైంలో వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది, కానీ మనం నైట్ టైం వెళ్ళలేదు, అంత టైం లేకుండా మనకి. అవి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాను అనమాట మొత్తం చూడడానికి. ఇంకా వెనకాల పెద్ద ఏం లేవు, అవే టెంట్స్ ఉన్నాయి అందరూ. కొంచెం అంటే ఫేమస్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, ఫేమస్ పర్సనాలిటీ అంటే ఏం లేదు, జస్ట్ రీసెంట్గా పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఆపోజిట్ సైడ్ టెంట్స్లో ఉన్నారు. ఎందుకంటే ఈ కొంచెం పాపులర్ అయిన బాబాలు, వైరల్ అయిన బాబాలు ఉన్నారు, వాళ్ళ కోసం అంతా జనాలు అంతా కొంచెం అంత జామ్ అవుతారని చెప్పేసి వాళ్ళను ఆ లోపలనే ఉండమని చెప్తాను. స్పెసిఫిక్ టైంలోనే వాళ్ళు కొంచెం బయటకు వస్తున్నారు, మిగతా టైంలో అంత లోపలే ఉంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట, టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ టెంట్స్ ఉన్నాయి. ఒక రౌండ్ లోపలికి వెళ్ళి అంతా రౌండ్ తిరిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, రిటర్న్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలామంది జనాలు కూడా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, అంటే ఇవి నార్మల్ ఈ పెద్ద పెద్ద టెంట్స్ అనమాట, అకాడాస్ వాళ్ళు. దాంట్లో ఎవరైనా చూసే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, అక్కడ కూర్చోడానికి ప్లేస్ తీసుకోవడానికి ఉన్నాయి ప్లేసెస్. ఇక్కడ చూడండి, ఎవరు సంథింగ్ ఫేమస్ బాబా అనుకున్నా మనకు తెలియదు, ఇంతకుముందు అక్కడ కనిపించారు. ఇతనికి చాలామంది బ్లెస్సింగ్ తీసుకోవడం, చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. మనకు పెద్ద ఐడియా లేదు, ఎవరో మనకు తెలియదు. కానీ ఇక్కడ వెళ్ళిన కలిసి అనమాట, ఇలా కెమెరా పట్టుకొని చూసి పిలిచారు. అతను ఏదో చెప్తున్నాడు, మోసి భోజన్ కరియాయి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను, ఆ అక్కడ నుంచి బయటకు వెళ్తాను అనమాట. ఇందాక చూపించాను కదా, ఇది అయోధ్యకు సంబంధించిన టెంపుల్ రిక్రియేషన్ అనమాట, ఆ టెంపుల్ సంబంధించిన శాంపుల్. ఇక్కడ నేను మ్యాక్సిమం తెలుగులో మాట్లాడతాను, కానీ నేను ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్స్ ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళందరూ కొంచెం హిందీలో ఇంగ్లీష్ మాట్లాడమన్నారు. సో ఐ ట్రై టు స్పీక్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ సమ్టైమ్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అకాడాస్ వేర్ దీస్ నావల్ సాధుస్ అండ్ ఎవ్రీబడి వేర్ స్టేయింగ్ ఫర్ దిస్ కుంభ్ మేళా. ఇక్కడ చూడొచ్చు, హియర్ ఇస్ సమ్వన్. Actually, I was passing from there. I was passing by from there. So he called me and asked me to come and sit there. So I went and sat there for some time. So he was asking me, where did you come from, and so everything. And after that I came from there to here. This lady, she's from Germany. She took sannyasi something and she joined these Naga sadhus. She learned Hindi and everything. She said she's staying in Uttarakhand or something, somewhere else. उधर से सब प्रोपेगेट कर रहे हैं, उसके पास है कुछ पॉम्पलेट्स है, मतलब शी इज हैविंग सम कार्ड्स ऑफ दैट अखाड़ा, शी इज गिविंग टू एवरीवन. सब लोगों को देखे, उन लोगों को बोल रहे कि ये हमारा है, ऐसे ऐसे बोल रहे कुछ. जैसे ये लोग सब इंटॉक्सिकेशन पे, इंटॉक्सिकेशन मतलब है, सब लोगों को पता है. मैक्सिमम सब लोग ऐसे नशा टशा करके है. इधर से ये देख सकते हैं टेंट वाला है, सेम मतलब बगल के रास्ता में आया था मैं.
मतलब बगल वाले का अखाड़ा है, उस रास्ता में आया था। इधर से सामने जाएगा, सेम ही है, बस लगभग सेम है। इधर से बाहर निकलेगा तो ऑपोजिट साइड, ऑपोजिट तरफ वो टेंट सिटी है, और उसमें थोड़ा पॉपुलर लोग हैं। हैंड बाबा जैसा है, एक रुद्राक्ष बाबा है, एक पीजन बाबा है, सब लोग उस तरफ है। जब हम लोग उस तरफ जाएगा तब दिखाएगा। यह देख सकते हैं, ये बाइक का बाबा है। You can see this is some bike बाबा, I don't know what. सब लोग आके इसका फोटो खींच रहा था। Actually there were some foreigners as well. They were very much interested in capturing these pictures. Okay, this is a tent city. Tents like this now, this will be present on the both the right and left side. ఇక్కడ చూడొచ్చు, ఇతను కూడా ఎవరో సమ్ బాబా, అతనికి తెలీదు. అతను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు టీవీలో, ఏదో టీవీకి ఇస్తున్నాడు. నేను వెళ్ళాడు ఇతను ఏ బాబా అని. ఆ రిపోర్టర్ అన్నాడు, నువ్వు వెళ్ళి అతను అడగాలి. అది వస్తుంది చూడండి నెక్స్ట్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు వస్తారు అని బాబా అందరూ దాంట్లో స్నానం చేయడానికి వెళ్ళారన్నమాట. సంఘంలో స్నానం చేయడానికి వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడైనా ఇట్లా గుంపుగా వెళ్ళి స్నానం చేస్తారన్నమాట. ఇది కానీ వీళ్ళ దగ్గర అన్ని వెహికల్స్ అని ఉన్నాయన్నమాట. వీళ్ళని చెప్పిందంటే సాధువులు వీళ్ళందరికీ సమ్ బిజినెస్ మెన్లు ఎవరో డొనేట్ చేశారని చెప్పారన్నమాట. నాకు అంతగా తెలియదు, కానీ జనాలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరో ఇచ్చారని చెప్పారు. ఇతను హ్యాండ్ బాబా ముగ్గురు ఉన్నారు, ఇట్లా చెయ్యి పైకి ఎత్తిన వాళ్ళు. ऐसे 3 लोग हैं, वैसे हाथ उठा के रहने वाला बाबा. उसमें से एक ही है, एक और एक बाबा है, उसको सबको थप्पड़ दे के पॉपुलर हो गया, वो भी आएगा. बहुत गुस्सा कर रहा था वो, सब लोगों को देख के. वो हैंड वाला बाबा वो आएगा, नेक्स्ट आएगा. ముగ్గురు ఇట్లా చేతి పైకి ఎత్తిన వాళ్ళు ముగ్గురు ఉన్నారన్నమాట. దాంట్లో ఒకడు బాగా ఫేమస్ అయ్యాడు. వాడు ఎవరు వచ్చినా వాళ్ళ మీద ఇట్లా కోపడుతున్నాడు అనమాట. ఇది ఇక్కడ ఒక ఫారెనర్ తను ఫోటోగ్రఫీ వీడే ఇతనే ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర డబ్బులు అడుగుతున్నారు. నేను ఇట్లా ఫేమస్ అయ్యాను, మీరు నా ఫోటోలు తీసుకున్నారు, డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇతను కూడా అడుగుతున్నాడు అనమాట. ఇతను రుద్రాక్ష బాబా అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇతను ఒక రుద్రాక్ష అనమాట. ఇతని పైన చాలా టైప్స్ ఆఫ్ రుద్రాక్షస్ ఏమో ఉన్నాయి, సంథింగ్ ఎన్నో ఉన్నాయి అన్నమాట, కరెక్ట్గా గుర్తులేదు. ఇతను కూడా ఒక టైప్ ఆఫ్ రుద్రాక్ష బాబా. ఈ రుద్రాక్ష వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొక రుద్రాక్ష బాబా కూడా ఉన్నాడు. వీళ్ళు ఒక టైప్ ఆఫ్ బాబా. ఇతను పక్కన కూర్చున్నాడు. తన గ్లాన్స్ పెన్స్కి మొత్తం త్రూ ఒక రాడ్ ఉందన్నమాట, చిన్న రాడ్ లాంటిది ఉంది. అసలు అట్లా ఇలా పెట్టుకున్నానేమో తెలియదు నాకు ఇప్పటివరకు. ఇతని పైన ఎన్ని రుద్రాక్షలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుద్రాక్షస్ ఉన్నాయని అన్నారనమాట. వీళ్ళకి ఈ బాబా అనేది, ఈ బాబా పక్కన సంబంధించిన వాళ్ళు శిష్యులు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇంకా చాలామంది బాబాస్ ఉన్నారు, చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి జనాలు అసలు కుప్పలుగా వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు, ఏమైనా చేస్తున్నారు. పర్లేదు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఏమైనా అనడానికి లేదు, చెప్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, అందరూ ఇట్లా విభూతి పూసుకొని ఉన్నారు అన్నమాట. చాలామంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫేమస్ అయిన బాబాలు అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు, అక్కడెక్కడ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చూపిస్తాను కొంతమందిని. నేను చూసినప్పుడు ఏంటంటే చాలా క్లోజ్ చేశాను అనమాట. నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను, ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారంట. ఏంటి బాబు అందరూ లేరనమాట, నేను వెళ్ళినప్పుడు లేరనమాట వాళ్ళు.
ఇది ఇతను ఒక టైప్ ఆఫ్ బాబా. ఇతను ఏదో చెప్తున్నాడు, అందరిని పిలిచి శ్లోకాలు చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలన్నమాట. ఇక్కడ మొత్తం వీళ్ళే ఉన్నారు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకాడాస్ వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ మ్యాక్సిమం అంత నష్టలో ఉండి పడుకున్నారు చాలా వరకు. ఏంటంటే నైట్ టైంలో భజనలు చేస్తారు, ఏదో చేస్తారన్నారు. ఇక్కడ ఒక బాబా ఉన్నాడు, ఇతని దగ్గర చాలామంది వస్తున్నారు, చాలామంది చూస్తారు అనమాట. అయితే అక్కడ కూర్చొని చాలామంది ఉన్నారు. బయట నుంచి చాలామంది చూస్తున్నారు, కానీ అతని దగ్గర రుద్రాక్షలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. ఆ ఇచ్చే టైంలో అందరినీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటి అసలు ఇవన్నీ రుద్రాక్షల కోసం కూర్చున్నారు అందరూ. అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవ్వని అని చెప్తున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అయినా కూడా చింతకాయలు మంత్రాలు, మంత్రాలకు చింతకాయలు రావాలన్నట్టు మనలో నమ్ముకోవాలి. కానీ పర్లేదు, దేవభక్తులు కూడా తప్పేం లేదు కదా. మరి అంత మూఢంగా ఉండకూడదని నా ఫీలింగ్ అంతే. అతను అందరూ రుద్రాక్ష ఇస్తున్నా అందరూ వెళ్తారు అనమాట. అందరం తిరుగుతున్నాడు. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళకే ఇచ్చాడు. తర్వాత ఇక కొంతమంది ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. నన్ను కూడా చూస్తున్నాను అనమాట. నేను వచ్చి అడుగుతాను చూసా, అంతే నేను వెళ్ళలేదు. ఇక్కడ మనం కెమెరా పెట్టుకొని మన దగ్గర కెమెరా అవన్నీ ఉంటాయి కాబట్టి చూస్తున్నాడు, వీళ్ళు ఇంటి వింతగా చూస్తున్నాను అనమాట. చాలామంది ఉన్నారు ఇక్కడ. చూడండి, అస్లీ దేశీ వచ్చేసింది అనమాట. అదేదో స్టోన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇవన్నీ ఆ పాట్ లాంటివి కొన్ని మట్టితో చేస్తారు కదా, మట్టితో చేసినవి సిగరెట్ లాంటివి. వాళ్ళ ఒక చిన్న రాయి లాంటిది ఉంది, దాంట్లో పెట్టి దాన్ని వెలిగిస్తున్నారు అనమాట. ఇది గంజాయి లాంటిది కాదు కానీ సంథింగ్ ఏదో ఉంది. అది అక్కడ చూడండి, ఇక్కడ పేపర్లో ఉన్నాయి చూడండి. ఆ పేపర్లో ఉన్నాయి సంథింగ్ ఏదో స్టోన్ లా ఉన్నాయి, అది ఏం స్టోన్ తెలియదు కానీ దాంట్లో పెట్టి అతను వెలిగిస్తున్నాడు. వెలిగించి దాన్ని పీలుస్తున్నాడు అనమాట. దాన్ని పీల్చి చూడండి ఎంత నషటాష వస్తుందో దానికి. So you can see these things are made up of pot, that is mud. These things are made up out of mud. These people are having some kind of stone which is used in that, and they are lightening the stone, and he is just smoking from the stone. देख सकते हैं ये वाला है ना, ये वाला एक पत्थर ऐसा है, कुछ पता नहीं क्या है उसके पास है. वो लोग बोला कि उसका मतलब गांव से इधर उधर से लेके आया था. मतलब उधर से हम लोग निकल गया. उधर सब जाने के बाद पूरा टेंट सिटी है, इसको टेंट सिटी बोलते हैं. ये पूरा इसमें नारा साधु से सब लोग अलग अलग अखाड़ा लोग हैं, डिफरेंट लोग हैं. इधर देख सकते हो तुम, बहुत लोग हैं. हम ऐसे घूम के देखा था सब लोगों के पास, ऐसे 10 मिनट 15 मिनट देखा था. इधर देख सकते हो, इधर फॉरेनर लोग भी है, बहुत सारे लोग. एक्चुअली बहुत सारे लोग फॉरेनर लोग आके इन लोगों से मिल के उन लोगों के साथ अलग रहता है. इधर है सन्यासी लेके. मतलब इन लोगों के पास बहुत सारा क्या डेवोटीज जैसा लोग भी है. ये लोग भी एक गुरु रहता है, गुरु के नीचे बहुत सारे लोग हैं, डेवोटीज जैसा है. ये तो देख सकते हैं ये कितना अच्छे ड्रेसअप हो गया, मॉडल जैसा है, चश्मा वश्मा लगा के. इधर देख सकते हैं ఇక్కడ చూడండి, మొత్తం టోపీ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని స్టైలిష్ రెడీ అయ్యారు వీళ్ళు. ప్రతి ఒక్క దగ్గర గాగుల్స్ పెట్టుకొని మొత్తం స్టైలిష్ రెడీ అయ్యారు.
ఇక్కడ చూసి నేను వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండే, కొంచెం తగ్గిపోయింది అనమాట. నేను వెళ్ళినప్పుడు తగ్గిపోయింది. నేను మౌని అమావాస్య అప్పుడు వెళ్ళాను, అప్పుడే వెళ్ళాను. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాండ్ లిఫ్టింగ్ బాబా. ఇతను కూడా పైన 15 years 20 years నుంచి ఆ చెయ్యి అలాగే పైన పెట్టినాడంట. ఇతను మొత్తం థ్రెడ్తో అక్కడ ఒక రూప్ ఉంది, ఆ రూప్ యూజ్ చేసి సపోర్ట్ తీసుకుంటున్నాడు. అక్కడ ఫింగర్స్ చూడొచ్చు, ఫింగర్స్కి అంతా నెయిల్స్ అన్నీ ఇట్లా అట్రోఫీ అయిపోయాయి అనమాట. ఆ నెయిల్స్ అన్నీ ఓవర్ గ్రోత్ అయిపోయి ఇట్లా కర్వ్ అయిపోతున్నాయి. ఆ హ్యాండ్ కూడా డిస్యూజ్ అట్రోఫీ అయిపోయింది. మనం వాడకపోతే అది అట్రోఫీ అలాగ అయిపోతుంది అనమాట. దాన్ని డిస్యూజ్ అట్రోఫీ అయిపోయింది. ఇక్కడ ముగ్గురు బాబాస్ ఉన్నారు ఇలా, ఆ ముగ్గురు అలాగే ఉన్నారు సేమ్. ముగ్గురికి డిస్యూజ్ అట్రోఫీ అయిపోయింది అన్నమాట. అక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇంకా ఇదంతా ఇక్కడ అందరూ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా ఇవి ఉన్నారన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకరేమో ఎన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు, చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. చేతులు పైకెత్తిన వాళ్ళు ఉన్నారు, పీజన్స్ మీద నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, రుద్రాక్షలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. యాక్చువల్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు అంటే ఈ ఫేమ్ అది వచ్చిన తర్వాత చాలామంది అట్లా అయ్యానే తెలియదునే, కానీ యాక్చువల్లీ అసలైన ఈ నాగసాధులు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఏంటంటే పబ్లిక్లోకి రారనమాట. ఎక్కువ లైమ్ లైట్ కోరుకోరు వాళ్ళు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు ఎక్కువ వీళ్ళు పబ్లిక్లోకి వచ్చి ఇలా షో ఆఫ్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఇక్కడ చూడొచ్చు, ఇతను ఎవరు తెలియదు నాకు. ఇక్కడ రిపబ్లిక్ టీవీ వాళ్ళే. ఈ బాబా ఎవరు తెలియదు, అతను వెళ్ళి అడిగారు అనమాట ఇతను ఎవరని. అప్పుడు ఆ కెమెరా ఉండి నన్ను అతను వెళ్ళి అడిగాడు. అతను పిలుస్తున్నాను అనమాట, నీ ఏంటి అది అడగడానికి. నేను అడిగాను నువ్వేం బాబా అని అడిగాను, అతను ఏం చెప్పలేదు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రోడ్డు మీద అందరూ అమ్ముకుంటున్నారు. ఇక్కడ చూడండి వీళ్ళంతా వెళ్తున్నారు, వీళ్ళందరూ బాబాస్ అనమాట. ఈ ఒంటె కూడా మళ్ళీ ఈ క్యామెల్ కూడా వాళ్ళది, సంథింగ్ ఎవరో బాబాజ్ అంట, వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి సంబంధించిన ఏదో అక్కడికి సంబంధించిన ఒంటె అది. అక్కడ సంబంధించిన వాళ్ళది అది. అతను ఒక నాగసాధు ఎవరు ఉన్నారు, అతను ఉండే అన్నమాట. దాంతో అతను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు అనమాట. మళ్ళీ వస్తాడు. ఇక్కడ రిపోర్టర్ నన్ను వెళ్ళి నేను నార్మల్గా చూస్తున్నాను. హాయ్ బ్రో. ఇక్కడ చూడొచ్చు, హాయ్ బ్రో అది చెప్తున్నాడు. యాక్చువల్గా రిపోర్టర్స్ చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే అంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ నేను రిటర్న్ వెళ్తున్నాను. అక్కడ ఐఐటి బాబా, కొంతమంది బాబా అసలు కనిపించలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇది ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ వీళ్ళు తయారు చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం పెద్ద బ్రిడ్జ్ అనిపిస్తుంది కదా. ఈ కింద వాటర్ నుంచి ఆపోజిట్ సైడ్ వెళ్తే సంగం ఏరియా వస్తుంది అనమాట. ఆ సంగం ఏరియాకి వెళ్ళడానికి గవర్నమెంట్ వాళ్ళు రెడీమేడ్గా తయారు చేసిన బ్రిడ్జ్ ఇది. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో అక్కడెక్కడ, అంటే వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారని దానికి కూడా ఉన్నాయి. అదే బ్రిడ్జ్ చాలా బాగుంది. అంతా నేను చూసింది ఏంటంటే ఈ బ్రిడ్జ్ పైన వెహికల్స్ కూడా వెళ్ళాయి, బైక్స్ అవి కూడా వెళ్ళారు కొంతమంది. అదే నేను వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంది కాబట్టి వాళ్ళు అసలు వెహికల్స్ అంత దూరం వెళ్ళనీయలేదు.
నేను మళ్ళీ ఇది రిటర్న్ అవుతున్నాను అనమాట. రిటర్న్ అయ్యే ప్లేస్ ఇది. మన బైక్ అక్కడ పార్క్ చేసామా, అటు ముందు పార్క్ చేశాను లాస్ట్కి, అంటే ఈ సంగం ఏరియా దగ్గర పార్క్ చేశాను. అందుకే రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ వెళ్ళి మళ్ళీ అక్కడ బైక్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఒక వ్లాగ్స్ వస్తాయి, నేను బైక్ మీద వెళ్ళి వ్లాగ్ వస్తుంది నెక్స్ట్. ఇప్పటికైతే ఈ వ్లాగ్ చూడండి. ఇక్కడ వాటర్ చూడండి ఎంత వెళ్తున్నాయో. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి కొంచెం లెఫ్ట్ వెళ్తే సంగం ఏరియా వస్తుంది అన్నమాట, త్రివేణి సంగం. ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ మీద మొత్తం ఉన్నారన్నమాట. ఇది వీళ్ళు ఎవరు సంథింగ్ ఎవరు నాగ బాబాలు. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తాను. వీడియోలు లేట్ అవుతున్నాయి, త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నేను రిటర్న్ వెళ్తాను అనమాట. రిటర్న్ అయినప్పుడు చూడండి జనం ఎంతమంది వస్తున్నారు. ఇంకా నేను వారణాసి కూడా వెళ్ళాను. వారణాసి వెళ్ళిన వీడియోస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. లదాఖ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను, లదాఖ్ కేదార్నాథ్ ప్లాన్ చేస్తున్నాను. లదాఖ్ కేదార్నాథ్ మోస్ట్లీ ఇవే 2 బిగ్ ట్రిప్స్ అవుతాయి ఈ ఇయర్కి, ఎందుకంటే నాకు మళ్ళీ లీవ్స్ దొరకవు. చూద్దాం ఎలా అవుతుందో. ఈ 2 ట్రిప్స్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతో ఎంజాయ్ చేస్తాను. మనకి చెప్తే ఇప్పటివరకు ఒక 59 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువ వీడియో ఎడిటింగ్ చేయడం మనకు అంత పెద్ద రాదనమాట. ఎడిటింగ్ తోటి కొంచెం ఇబ్బంది ఉంటుంది. పర్లేదు, మనం ఉన్న రీసెస్తోనే అడ్జస్ట్ అవుదాము. మెల్లిమెల్లిగా మనకి టైం దొరికినప్పుడు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడైతే మనం ఓటీలోనే బిజీ ఉంటాం, ఎక్కువ ఆపరేషన్లో హాస్పిటల్లో బిజీ ఉంటాము, ఎక్కువ టైం దొరకదు. టైం దొరికినప్పుడు ఎడిట్ చేస్తాను వీడియోస్ కూడా. ఇప్పుడు కదా మనకు ఒక 59 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది నేను చూపిస్తాను. అంటే నేను స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 6 months అవుతున్నట్టుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. మెల్లమెల్లగా చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడట్లేదు అంతే. నేను అనుకున్నాను ప్రతి వీడియోలో లాస్ట్లో ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏంటని పెడదామని. ఎందుకంటే మనం ఇప్పుడు కాకపోతే ఒక 2 years అలా చూసినా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఛానల్ గ్రోత్ అయినా అవ్వకపోయినా, అంటే సో అండ్ సో డేట్కి ఇంత ఉన్నారు, మెల్లమెల్లగా ఎప్పుడు పెరిగారు అప్పుడు పెరిగారని తెలుస్తుంది మనకంటే ఒక ఐడియా ఉంటుంది. అందుకని ఇక్కడ చూడొచ్చు మీరు, యూ కెన్ సీ దిస్ హ్యూజ్ इनकमिंग क्राउड है। यार देख सकते हैं इधर बहुत लोग, इतना लोग आ रहे हैं। एक्चुअली उधर देखेंगे तो बहुत दिख रहा था, कैमरा में उतना अच्छे से नहीं देखा। अब వచ్చి మనం ఇంటర్ అయిపోతున్నాము. అదే మన పార్కింగ్ ఏరియా ఉంది, పార్కింగ్ వెళ్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి, ఇంకా దీని రిటర్న్ అయ్యే వీడియోస్ వస్తాయి అన్నమాట. మనము బైక్ పార్క్ చేసాం, బైక్ పార్కింగ్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను. ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. దాని తర్వాత నేను ఇంకా ప్రయాగరాజ్ నుంచి వారణాసి వెళ్ళాను, వారణాసి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాను నేనుండే ప్లేస్కి. ఆ వీడియో కూడా వస్తుంది. దాని తర్వాత నేను మళ్ళీ వారణాసి సిరీస్ కంటిన్యూ చేస్తాను. వారణాసి సిరీస్ అయిపోయాక లదాఖ్ వెళ్తాం మనం, లదాఖ్ కేదార్నాథ్ వెళ్తాము. అవి కూడా వీడియోలు వస్తాయి. అప్పటికైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ యువర్ సజన్స్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సజన్ బిహైండ్ ద వాయిస్. ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, ఇది వీడియో. ఇంకా సెలవు తీసుకుంటాను ఈ వీడియోతో. ఓకే, I'll take a leave then. We'll see in another vlog. And we'll continue this Prayagraj series. I hope I will complete editing fast and I'll upload all the videos as soon as possible. Please do like, share and subscribe. कोई मंदिर जेबो जोल चढ़ाइबे नहीं करबो देबो कदे फिर कोनो बात नहीं, खाली बाजारे घूम